నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మామూలుగానే పంచమి తిథిని మనం మంచి రోజుగా భావిస్తుంటాం శుభకార్యాలకి. అయితే మనకి ఈసారి వసంత పంచమి ఉంది. సో మరి వసంత పంచమి రోజు ముఖ్యంగా సరస్వతీదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. మరి విద్యాబుద్ధులు రావటానికి సో సరస్వతీదేవి ఆరాధన ఏ విధంగా చేసుకుంటే మనకు మంచిది అంటారు గురుగారు? ముఖ్యంగా వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారు జన్మదినం. ఏమ్మా, మన భారతదేశం యావత్తు కూడాను సరస్వతి అమ్మవారి అనుగ్రహం అనే చెప్తాను. భారతి అంటే ఎవరు? సరస్వతి అమ్మవారు కదా. భారతదేశం, భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం, భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని అందరూ నానుడిగా చెప్తుంటారు. కానీ భా అంటే జ్ఞానము, రతి అంటే వెలుగుతున్నా అని అర్థం. అంటే వెలుగుతున్నటువంటి జ్ఞాన సంపదే నా దేశం. మన భారతదేశానికి ఎందుకు పేరు వచ్చింది అంటే భారతదేశం అనేటువంటి పేరు నిజంగా చాలా మంది చెప్పేటువంటి అర్థం అసలైనటువంటి అర్థం కాదు, ఇదే అసలైన అర్థం. భా అంటే జ్ఞానము, రతి అంటే వెలుగుతున్నటువంటి, భారతి అంటే అమ్మవారు, సరస్వతి అమ్మవారు జ్ఞానస్వరూపం, అఖండ జ్యోతిస్వరూపంగా వెలుగుతున్నటువంటి జ్ఞానమే మన భారతదేశం. ఆవిడే సరస్వతి అమ్మవారు. అందులోనూ మాఘమాసం అంతా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మాసమేనమ్మా. మనకి ఆఖా మావై అని చెప్పి 4 మాసాలు వస్తూ ఉంటాయి. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం అని చెప్పి. దాంట్లో మాఘమాసం కూడా కార్తీక మాసం అంత పవిత్రమైనటువంటి మాసంగానే భావిస్తూ ఉంటాం. సముద్ర స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ వసంత పంచమి అనేటువంటి రోజు కూడాను రాజశ్యామల నవరాత్రులలోనే ఒక రోజుగా వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, నీలా సరస్వతి అనేటువంటి అమ్మవారు కూడా రాజశ్యామల అమ్మవారి స్వరూపమే అని చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి రోజులో వచ్చేటువంటి వసంత పంచమి, సరస్వతి అమ్మవారి జన్మదినం ఏదైతే ఉంటుందో ఆ రోజున సకల జ్ఞానులు ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం కోసం వెంపర్లాడేటువంటి వాళ్ళు. జ్ఞానము అంటే ఏంటి? ముఖ్యంగా మనం పుస్తకాలు చదువుకునేటువంటి చదువు ఒక్కటే జ్ఞానం కాదు కదా, లోక జ్ఞానం కూడా జ్ఞానమే. ఇప్పుడు 10 డిగ్రీలుండి 10 పీజీలుండి మన పేరు పక్కన తోటకూర కట్ట ఎంత కమ్ముతారో తెలియకపోతే వేస్టే కదా, అంతే కదా, వృధానే కదా. అది 100 రూపాయలు చదివితే 100 రూపాయలు పెట్టి తీసుకెళ్తే ఏముంది, వృధానే కదా. 10 రూపాయలు 100 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి కదా. ముఖ్యంగా లోక జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఎవరితో ఎలా సంభాషించాలి, ఎలా మాట్లాడితే ఎదుటి వాళ్ళని మనం గౌరవంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేటువంటి జ్ఞాన ప్రసాదినే యొక్క సరస్వతి అమ్మవారు. కాళికా అమ్మవారి స్వరూపంలో కాళిదాసుకి 4 మీద బీజాక్షరాలు రాస్తే ఆవిడ్ని సరస్వతిగానే కొలుస్తూనే ఉన్నాం. మరి ఇన్ని రోజుల తర్వాత కూడా మనం కాళిదాసు అంటే చెప్పే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పేరే ఉంటుంది. అవునా? అంటే ఏంటి? జ్ఞానాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ జ్ఞాన ప్రసాదం మనకు అమ్మవారి ద్వారా కలగాలి అంటే వసంత పంచమి రోజున ఏం చేయాలి? ముఖ్యంగా అంటే ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకునేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ అక్షరాభ్యాసంలో కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. తోటి పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయ్యి పిజ్జాలు, బర్గర్లు కూడా ఇస్తున్నారు. వీటి వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. తింటారు, వదిలేస్తారు. కానీ మనకి మన చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేస్తే ఏం పెంచేవాళ్ళు? మురమరాలు, పుట్నాలు, బెల్లం కలిపి చక్కగా అందరికీ పెట్టేవాడు. పక్కన ఉండేటువంటి పిల్లలందరికీ పిల్లవాడితో ఇట్లా గుప్పిడి తీసేసి పెట్టించేవాడు. అవునా? అక్షరాభ్యాస సమయంలో ఒక పిల్లవాడు జ్ఞానవంతుడిగా తయారవుతున్నాడు, విద్యావంతుడిగా తయారవుతున్నాడు, బుద్ధిమంతుడిగా తయారవుతున్నాడు అనేటువంటి సమయంలో చుట్టూ కూడాను చెడు ఎక్కువగా చేరుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు రాహు బాలేదు, కేతు బాలేదు, శని బాలేదు అంటే వాడు వచ్చి ప్రత్యేకంగా మన పక్కన వచ్చి కూర్చోరు కదా. ఆయా లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మన పక్కన చేరుస్తూ ఉంటారు. తద్వారా మన బుద్ధి మారుతూ ఉంటుంది, మన కర్మాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అలాగే పిల్లలు చదువుకునేటువంటి ఈ అక్షరాభ్యాసం ప్రారంభమై వాళ్ళు మంచి విద్యావంతులుగా అయ్యేటువంటి సమయంలో కూడాను చెడు ఎక్కువగా చుట్టూ ఉండేటువంటి స్నేహితుల రూపంలో చేరుతూ ఉంటుంది. కొత్తగా పిల్లవాడు జాయిన్ అయిపోతే వీడు నా ఫ్రెండ్ అని చెప్పి స్నేహం చేసుకుంటూ ఉంటారు. అందరికీ కూడా కొత్తగా కనబడుతూ ఉంటాడు, కొత్త బట్టలు వేసుకొని వచ్చి. అవునా? ఆ సమయంలో ఈ మురుమురాలు ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళల్లో ఉండేటువంటి చెడు ఆలోచన రూపంలో ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలకి ఈ భూతబలి కోసం ఇవి పెడతారు. అవి తిని ఆనందపడిపోయి ఆ చెడు వెళ్ళిపోతుంది. అందుకనే చూడండి, ఒక గది
లోపల గాలి కూడా రాకుండా గది తాళం వేసేయండి, లోపల కొన్ని పేలాలు వేసి లేదా కొన్ని మురమురాలు వేసి తలుపు వేసేయండి. ఓ 15 రోజుల తర్వాత ఆ తలుపు దగ్గర పోయి శబ్దం వినండి, లోపల హర్రర్ సౌండ్స్ భయంకరంగా వస్తుంది. ఓకే. అంటే అవి తినడం కోసమే వస్తాయి. తిన్న తర్వాత డోర్ వేసేస్తే బయటికి పోవడానికి అవకాశం లేదు కదా, అక్కడే ఉండిపోతుంటాయి. అంటే అవి తింటే ఇప్పుడు చనిపోయిన సమయంలో కూడా ఏం చల్లుతారు, మురమురాలే చల్లుతారు కదా. అంటే భూత ప్రేత పిశాచ బాధ నివారణ కోసం భూత బలి అంటుందని, ఆ భూత బలి కోసం అవి పెడతాం. అవి పెట్టండి పిల్లలకి అక్షరాభ్యాసం చేసిన రోజుల్లో. అంతేగాని చాక్లెట్లు బిస్కెట్లు పెంచుకుంటే పంచుకోండి, కానీ మురమురాలు పుట్నాలు చక్కగా బెల్లం కలిపి పెడితే వాటి ద్వారా మీ పిల్లవాడికి ఏదైతే విద్యకు సంబంధించినటువంటి ఆటంకాలు ఉంటాయో ఆటంకాలు మొత్తం తొలగిపోతాయి అనేది ఒకటి. అలాగే అక్షరాభ్యాసంతో పాటుగా ఎవరైనా పిల్లలు మాట వింటలేదు, చదువుకోవటం లేదు అనుకునేటువంటి పిల్లలు ఉంటే ఆ రోజున మీ పిల్లవాడితో ఒక 3కో 5కో 9 మందికో కావలసిన పుస్తకాలు, కలర్ పెన్స్, అట్లా పెన్సిల్స్ చక్కగా కొని ఇది ఎవరికైతే అవసరం అవుతుందో, నిజంగా ఉన్నవాడికి ఇవ్వడం ద్వారా ఏ రకమైనటువంటి ఇది లేదు. సముద్రంలో ఓ చినుకు పడితే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే అవసరం అవుతుందో అట్లాంటి వారికి పుస్తక దానం, సరస్వతి దానం అంటాం దాన్ని. సరస్వతి దానం అంటే జ్ఞానాన్ని పంచితే పెరుగుతుంది కదా, మనకు కూడా వస్తుంది కదా. కాబట్టి పుస్తక దానాన్ని ఇవ్వటం. అలాగే సరస్వతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళటం కానీ, ఇంట్లో సరస్వతి అమ్మవారి పటం పెట్టుకొని తప్పనిసరిగా అమ్మవారి ధ్యాన శ్లోకాలు ప్రార్థించడం కానీ, అవకాశం ఉంటే ఇంకా తామర పుష్పాలు ఉంటాయి, కలువ పుష్పాలు. ఈ కలువ పుష్పం తీసుకెళ్ళి అమ్మవారికి చక్కగా సమర్పించాలి. అమ్మవారు ఎప్పుడు కూడా రాయి మీద కూర్చొని ఉంటుంది. అంటే స్థిరమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే రాయి కదలదు కదా. లక్ష్మి అంటే తామర పువ్వులో ఉంటుంది, అవునా, కదులుతూ చంచలంగా ఉంటుంది. సరస్వతి అమ్మవారు ఒక రాయి మీద కూర్చొని ఉంటుంది, అంటే స్థిరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మవారు. లక్ష్మీదేవి చంచలం అవుతూ ఉంటుంది, ఎక్కడా ఉండదు ఒక చోట స్థిరంగా. కాబట్టి అమ్మవారి అంత స్థిరమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే సరస్వతి అమ్మవారిని ఇచ్చేది. పిల్లలు చేయలేకపోతున్నారు, తల్లిదండ్రులు చేయండి తప్పనిసరిగా పిల్లల పేరుతో. అలాగే ఓం ఐం శ్రీం హ్రీం అనేటువంటి మంత్రాన్ని చక్కగా ఇంట్లో పిల్లల పేరుతో తల్లిదండ్రులు చదువుకోవచ్చు. లేదు ఒక పలక తీసుకొని లేదా ఒక పేపర్ తీసుకొని దాని మీద రాసి వాళ్ళతో పలికిస్తూ దిద్దించండి చక్కగా. సరస్వతి అమ్మవారి ఐం అనేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో సరస్వతి అమ్మవారి బీజం కాబట్టి తప్పనిసరిగా జ్ఞానం తప్పనిసరి కలుగుతుంది. అలాగే మన హనుమత్ప్రచింగర వారాహ యజ్ఞస్థలి యందు ఈ వసంత పంచమిని సంతరించుకొని ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడాను నాలుక మీద సరస్వతి బీజాక్షరాలు లిఖించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఉచితంగా అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా రావాలి, చేయించుకోవాలి, పిల్లలకి మంచి జ్ఞానం కలగాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా పిల్లలు తీసుకొని రండి. దర్భతో వారి నాలుక మీద ఆ సరస్వతి అమ్మవారి బీజాక్షర లిఖించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, మహాజ్ఞానవంతులుగా తయారవ్వండి. అయితే గురుగారు, వసంత పంచమి అంటే మనం చిన్నపిల్లలనే ముఖ్యంగా తీసుకుంటూ ఉంటాము. అయితే మరి పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా వసంత పంచమి మనకు సరస్వతీదేవి కావాలి విద్య కాబట్టి, మరి ఆ రోజు పెద్దవాళ్ళు ఏ విధంగా అమ్మవారిని ఆరాధించడం లేదంటే ఏదైనా మంత్రం ఉంటే తెలియజేస్తారా గురుగారు? ఇందాక మనం చెప్పినటువంటి మంత్రం ఓం ఐం శ్రీం హ్రీం అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక 108 సార్లు చక్కగా ప్రతిరోజు చేసుకోవచ్చమ్మా. ఒక్కరోజనే కాదు, మనం జ్ఞానం అనేది ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి మనకి, అవునా? అంత సంపద కావాలి. కాబట్టి అంత జ్ఞానం మనం బ్రతికున్నంత కాలం కూడా మనం పొందుతూనే ఉండాలి. కాబట్టి ప్రతి నిత్యం కూడా ఈ యొక్క బీజాక్షరాలని తప్పనిసరిగా మనం రాసుకొని దిద్దుతూ ఉండొచ్చు. లేదు అంటే కొంతమంది మాటల్లో అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా దిద్దించండి. తప్పనిసరిగా వాళ్ళు వంతుగా ప్రయత్నం చేస్తే సరస్వతి అమ్మవారి అనుగ్రహం చేత వాక్కు కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మనం అనేటువంటి మాట శాసనం అవుతుంది. మాటలు రానటువంటి చిన్న చిన్న పిల్లలకి తొందరగా మాటలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని మనం పిల్లలకి మాటలు రాకపోతే సరస్వతి లేఖ్యం తినిపించి మేము చెబుతూ ఉంటారు. మన కొమ్ము ఉంటుంది కదా, వసకొమ్ముతో తయారు చేసేటువంటి ఈ సరస్వతి లేఖ్యాన్ని తినిపించమని చెబుతారు. దానివల్ల జ్ఞాపక శక్తి, మాటలు కూడా తొందరగా వస్తాయి. దాని పేరే సరస్వతి లేఖ్యం కదా. కాబట్టి
తప్పనిసరిగా సరస్వతి అమ్మవారు బీజాక్షరాలు అందరూ జపించవచ్చు, ఉమ్. అందరూ జ్ఞానాన్ని పొందవచ్చు. ఓకే గురుగారు, నిజంగా వసంత పంచమికి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ వీక్షకులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మంత్రాన్ని కూడా ఉపదేశించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.